బంది మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రఘు తిరుమల గారు ఉన్నారు. ఒకసారి బంది మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు బంది మూవీ తీసేటప్పుడు ఎప్పుడైనా రిస్క్ చేస్తున్న డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రిస్క్ చేస్తున్నా అనిపించినా కూడా ఒక హానెస్ట్ ఫిలిం అండ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ అనే ఆ హ్యాపీనెస్ ఎక్కువ డ్రైవ్ చేసిందండి. రిస్క్ అంటే ఎక్కువ ఇది మోస్ట్ రియలిస్టిక్ స్టోరీ, ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే స్టోరీ అనేది ఎక్కువ డ్రైవ్ చేసింది టెన్షన్ కంటే ఎక్కువ కూడా. అలాగే స్టోరీ స్క్రీన్ ప్లే చూస్తే ఆదిత్య ఓమన్న ఉన్నాడు. ఆదిత్య ఓమన్న మీ దగ్గరకు చెప్పాడా, లేకపోతే మీరే డైరెక్షన్ నేను చేస్తా అని చెప్పారు? ఆదిత్య గారితో పరిచయం నడుస్తుంది ప్రయాణం. అప్పుడు ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు వారు ఈ కథ మీద తీస్తే బాగుంటుందనే ఉద్దేశంలో దెన్ ఆ కనెక్ట్ నాకు ఉన్న థాట్స్కు, ఆ ఆలోచనకు, ఆ కథకు బాగా కనెక్షన్ ఎక్కువ ఉంది. దెన్ నేనే ఇది డైరెక్ట్ చేస్తాననే ఉద్దేశంలో ముందుకెళ్ళడం జరిగిందండి. బండి మూవీ చూస్తే ఎన్ని ఎన్ని రోజుల జర్నీ అని చెప్పొచ్చు? ఎన్ని రోజుల నుంచి తీశారు మూవీ షూటింగ్? ఇది రోజుల కంటే ఎక్కువ సీజన్స్ ఎప్పుడు ఉంటాయి. ఆ సీజన్లో ఆ ఎన్విరాన్మెంట్ మేము అనుకున్నది ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత లేకపోతే మళ్ళీ రిటర్న్ రావడం, వెయిట్ చేయడం, ఇంకెక్కడ ప్లేస్లు ఉన్నాయి అనే టైం ఎక్కువ తీసుకుంది సార్. నిజంగా తీయాలంటే నార్మల్గా సినిమాటిక్లో తీయాలనుకుంటే అది ఒక 6 monthsలో తీసేయగలిగే పిక్చర్. కానీ దాన్ని రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి నేపాల్గంజ్, యూపీ, మధ్యప్రదేశ్ ఫారెస్ట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో అన్ని తిరుగుతూ ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా తీయాల్సి వచ్చింది. అందుకొరకు టైం తీసుకుంది సార్. మూవీలో చూస్తే పంచభూతాలు ఉంది, అందులో ఏది తీయడం ఎక్కువ రిస్క్ అనిపించింది మీకు? ఆ పంచభూతాలు సమానం సార్, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఆ ఎమోషన్ ఆదిత్య ఓం గారు ఈజీగా అడగదు. మేము తీయడం కంటే మా దాన్ని వారు యూనో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. వితౌట్ హిమ్ ఆ ఎమోషన్స్ పండించలేకపోయాం. 5 పంచభూతాలు అన్నీ కూడా ఈక్వల్ ఫీల్ అండి, అయితే ఎమోషన్ తీసుకెళ్ళాలి. మూవీలో చూస్తే బోల్డ్ సీన్ ఉంది. ఆ బోల్డ్ సీన్ స్టోరీలో భాగంగా అన్న ఓమన ఓమన రాసుకుందా, లేకపోతే మీరే చేస్తే బాగుంటుందని మీరే చెప్పారు? అది మొదటి డిస్కషన్స్లో ఉండే అండి. ఇక లాస్ట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీయాలని చెప్పి నేను సార్ని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసే కంటే ముందు అది ఖచ్చితంగా సినిమాకు అవసరం కనుక తను చాలా పాజిటివ్గా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేశారు. డోంట్ వరీ, కాకపోతే మంచి పొయిటిక్గా ఒక ఇటాలియన్ స్కల్ప్చర్ లాగా ఆ టైప్లో తీయండి, మనం రెగ్యులర్గా అట్లా కాకుండా అనే అడ్వైజ్ ఇచ్చారు. ఆ రకంగానే తీయడం జరిగింది. 100% సార్ సపోర్ట్ లేకుంటే కాకపోయేది. కానీ తను ఏ మాత్రం ఆలోచించలేదు. గో హెడ్, ముందుకెళ్ళండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, విత్ హోల్ హార్టెడ్ సపోర్ట్ చేశారండి. ఈ జనరేషన్లో మూవీకి రొమాన్స్ అండ్ యాక్షన్ ఉంటే సినిమా ఖచ్చితంగా చూస్తున్నారు. ఈ సినిమా తీసే ముందు ఏమైనా అది లేదు అని ఇబ్బంది పడ్డారా? లేదండి, కథలో ప్రకృతికి సంబంధించిన దానిలో 100% మేము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే అవి చాలా సినిమాలు ఉన్నాయి, వేరే వాళ్ళు తీస్తున్నారు కనుక అవి సొసైటీకి కావాల్సిన మెసేజ్ ఏదైతే వెళ్ళాలో వెళ్ళిపోతుంది. ఈ మెసేజ్ మేము ఇవ్వాలి, ఇది మా బాధ్యత అనే ఉద్దేశంలో మేము దీన్ని తీసుకున్నాం సార్. అంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ కమర్షియల్ మూవీస్కి వెళ్ళిపోతున్నారు, కానీ ఒక మెసేజ్ ఇచ్చే మూవీ తీశారు. ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎవరి నుంచి అయినా మెసేజ్ వచ్చిందా మీకు? ఖచ్చితంగా అప్రిషియేషన్స్ వచ్చాయండి పర్సనల్గా. థ్యాంక్ యూ. ఇప్పుడు కరెక్ట్ కాదు, నెక్స్ట్ వాళ్ళు గెస్ట్లుగా వస్తారు. దే బ్లెస్డ్ మీ, దే అడ్వైజ్డ్ మీ, దే గైడెడ్ మీ. ఈవెన్ నిన్న సాయంత్రం కూడా దే కాల్ మీ పర్సనలీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే ఈ మూవీ చూస్తే చాలా బాగుంది. అసలు ఎక్కువ టాకీస్లో రిలీజ్ కాలేదని ఏమైనా మీరు డిసప్పాయింటెడ్గా ఉన్నారా? లేదు, వెళ్ళడమే స్ట్రాటజిక్గా వెళ్ళాము. ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఫార్మ్ మీరు ఇంతకుముందు అన్నట్టు సాంగ్స్ ఉన్నాయి ఇట్లాంటి కాదు కదా. సో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్ళాలనే ఉద్దేశంలోనే మేము ఒక ఐమాక్స్ ప్రసాద్ నుంచి స్టార్ట్ చేసాము. దాని నుంచి నెక్స్ట్ మాకు ఆల్రెడీ ఆఫర్స్ వచ్చాయి. సినిమా ఫస్ట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచే బాగుంది అనే ఉద్దేశంలో మాకు బయట నుంచి ఆఫర్స్ వచ్చాయి, ఆంధ్రాకి కావచ్చు, ఇక్కడ కావచ్చు. సో ఒక 1 week ఇక్కడ నడిపిన తర్వాత సెకండ్ వీక్లో చేయాలనే ఆలోచనలో ఉన్నాం. బంది 2 మూవీని మనం చూడొచ్చా? తప్పకుండా అవకాశాలు ఉన్నాయి, తప్పకుండా. ఈ బయట మారిన మనిషి ఏం చేయబోతున్నాడు, ఈ సొసైటీలో ఉండి ఏం చేయబోతున్నాడు అనేది చూస్తారు. రైటర్ స్పీచ్లో మనం ఆయన మాట్లాడింది చూస్తే అసలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయామన్నారు. ఇంకెన్ని డబ్బులు వస్తే కమర్షియల్గా సక్సెస్ అవుతారు? కమర్షియల్ అంటే తను అన్నది ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే ఉద్దేశంలో అన్నారు. తన సార్ అన్నది హి సెడ్ రైట్. అదేం ప్రాబ్లం లేదు సార్, మేము సినిమా తీయాలనుకున్నాం, తీసాము. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చింది, మీడియా దగ్గర నుంచి కానీ చూసిన వాళ్ళ దగ్గర నుంచి. అది మాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్, మోర్ దెన్ మనీ.